2023వ సంవత్సరం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీకి చాలా పెద్ద బూమ్ నిచ్చింది. 2024 కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలకి పెద్దపీటే వేయనుంది. 2022తో కంపేర్ చేసుకుంటే 2023లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ అనేది 50% అయితే పెరగడం జరిగింది. అంటే 2022లో నెలకి 50 మందే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే 2023కి వచ్చేసరికి నెలకి 100 మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అయితే కొనుగోలు చేశారు. 2022తో కంపేర్ చేసుకుంటే 2023లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ అనేది 50% పెరిగింది. అంటే 2022లో నెలకి 50 మందే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే 2023లో నెలకి 100 మంది ఇంట్రెస్ట్ అయితే చూపించారు. అండ్ ఈ 2024లో ఈ ఫిగర్ ఇంకా పెరగనుంది. 2022తో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఇండస్ట్రీ 2023లో 34% గ్రోత్ అయితే చూసింది. మొత్తంగా 2023లో 15 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైతే దాంట్లో కేవలం టూ వీలర్సే 8.5 లక్షల వాహనాలు అయితే ఉన్నాయి. సో ఈ 2023లో ఫేమ్ టు సబ్సిడీ తగ్గినప్పటికీ కొన్ని కంపెనీస్ పైన సబ్సిడీ మొత్తానికి క్యాన్సల్ అయ్యి వాటిపైన ఫైన్స్ పడ్డప్పటికీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క అమ్మకాలు అయితే ఎక్కడా తగ్గలేవు. సో ఈ వీడియోలో మనం ఈ 2023వ సంవత్సరంలో టాప్ 10 బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో చూసేద్దాము. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల పరంగా టాప్ 10 కంపెనీస్ ఏంటి, ఏ కంపెనీ ఎక్కువ రెవెన్యూస్ని జనరేట్ చేసింది, ఏ కంపెనీ ఎక్కువ సేల్స్ని చేసిందో చూసేద్దాము. సో అందుకే ఈ వీడియో యొక్క టైటిల్ వచ్చేసరికి 2023లో కోట్లు కొల్లగొట్టిన కంపెనీలు అయితే ఇవే. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, మొత్తంగా 2023లో టాప్ 10 పర్ఫార్మర్స్ లిస్ట్లో 10th పొజిషన్లో ఉన్న కంపెనీ వచ్చేసరికి హీరో మోటోకార్ప్. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ నుండి హీరో వీదా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటే అవైలబుల్గా ఉంది. ఈ స్కూటర్ వచ్చేసరికి 2022 అక్టోబర్లోనైతే లాంచ్ అయింది. మొత్తంగా అక్టోబర్లో లాంచ్ అయిన తర్వాత ఆ 3 monthsలో వీళ్ళు 182 ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్ చేయగా ఈ 2023లో వీళ్ళు ఏకంగా 11,061 ఎలక్ట్రిక్ స్కూటర్లను అయితే సేల్ చేశారు. వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి 5,977%. అండ్ ప్రస్తుతం హీరో మోటోకార్ప్కి 1% మార్కెట్ షేర్ అయితే ఉంది. అండ్ 9th ప్లేస్లో బీగాస్ ఆటో అయితే ఉంది. బీగాస్ వాళ్ళు 2022లో 1983 యూనిట్లను సేల్ చేయగా 2023లో 11,424 యూనిట్లను అయితే సేల్ చేశారు. అంటే వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి 476%. అండ్ బీగాస్కి ప్రస్తుతం 1% మార్కెట్ షేర్ అయితే ఉంది. 8th ప్లేస్లో ఒకాయా ఈవీ ఉంది. ఈ ఒకాయా బళ్ళు ఎవరు కొంటున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అండ్ వీళ్ళ కంపెనీలో కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది నాకు ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. 2022లో వీళ్ళు 8,913 యూనిట్లను సేల్ చేస్తే 2024లో ఏకంగా 15,786 యూనిట్లను అయితే సేల్ చేశారు. ఇలా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి 77%. అండ్ ఒకాయాకి ప్రస్తుతం 2% మార్కెట్ షేర్ అయితే ఉంది. 7th ప్లేస్లో హీరో ఎలక్ట్రిక్ ఉంది. హీరో ఎలక్ట్రిక్కి ప్రస్తుతం ఫేమ్ టు సబ్సిడీ అయితే లేదు. వీళ్ళు ఫేమ్ టు రూల్స్కి విరుద్ధంగా బయట దేశాల నుండి పార్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేసి సేల్ చేస్తున్నారని వీళ్ళ పైన ఫేమ్ టు వాళ్ళైతే ఫైన్ వేశారు. అండ్ సబ్సిడీ కూడా టెంపరీగా వీళ్ళకి ఆపేశారు. 2022లో హీరో ఎలక్ట్రిక్ వాళ్ళు 98,939 యూనిట్లను సేల్ చేస్తే 2023 మొత్తం ఇయర్లో వీళ్ళు కేవలం 29,800 యూనిట్లను సేల్ చేశారు. వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి -70%. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్కి 3% మార్కెట్ షేర్ అయితే ఉంది. 6th ప్లేస్లో ఒకినావా ఆటోటెక్ ఉంది. ఒకినావాది కూడా సేమ్ స్టోరీ అనమాట. ప్రస్తుతం ఒకినావాకి కూడా ఫేమ్ టు సబ్సిడీ అయితే లేదు. ఒకినావా వాళ్ళు 2022లో 103,549 యూనిట్లు సేల్ చేస్తే ఈ 2023 మొత్తం ఇయర్లో వీళ్ళు కేవలం 31,613 యూనిట్లే సేల్ చేశారు. వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి -69%. ప్రస్తుతం ఒకినావాకి 4% మార్కెట్ షేర్ అయితే ఉంది. 5th ప్లేస్లో ఆంపియర్ వెహికల్స్ ఉన్నాయి. ఆంపియర్ వాళ్ళు 2022లో 81,942 యూనిట్లను సేల్ చేస్తే 2023లో కేవలం 67,041 యూనిట్లనే సేల్ చేశారు. ఆంపియర్ది కూడా సేమ్ స్టోరీ. ప్రస్తుతం ఆంపియర్కి కూడా ఫేమ్ టు సబ్సిడీ అయితే లేదు. వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి -18%. అండ్ ఆంపియర్కి ప్రస్తుతం 8% మార్కెట్ షేర్ అయితే ఉంది.
4th ప్లేస్లో బజాజ్ చేతక్ అయితే ఉంది. బజాజ్ వాళ్ళు 2022లో కేవలం 25,315 యూనిట్లే సేల్ చేస్తే 2023కి వచ్చేసరికి వీళ్ళు 76,627 యూనిట్లను అయితే సేల్ చేశారు. వీళ్ళకి ఇంత సేల్ రావడానికి మెయిన్ రీజన్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైజెస్ తగ్గడం. బజాజ్ చేతక్ యొక్క ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి 203% అండ్ ప్రస్తుతం బజాజ్ చేతక్కి 9% మార్కెట్ షేర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో రేపు అంటే జనవరి 16వ తేదీన మార్నింగ్ 10 o'clockకి రీసెంట్గా లాంచ్ అయిన బజాజ్ చేతక్ ప్రీమియం 2024 యొక్క రివ్యూని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే బజాజ్ చేతక్ ఫ్యాన్స్ ఉన్నారో, బజాజ్ చేతక్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు రేపు మార్నింగ్ 10 o'clockకి ఖచ్చితంగా యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానల్ ఓపెన్ చేసి బజాజ్ చేతక్ ప్రీమియం 2024 యొక్క రివ్యూ వీడియో చూసేయండి. 3rd ప్లేస్లో ఏథర్ ఎనర్జీ ఉంది. పాస్ట్ 3 months సేల్స్ రిపోర్ట్ చూసుకుంటే ఏథర్ 4th పొజిషన్లో ఉండేది, బజాజ్ 3rd పొజిషన్లో ఉండేది. బట్ ఓవరాల్ 2023 సేల్స్ రిపోర్ట్లో 3rd ప్లేస్లో ఏథరే ఉంది. ఏథర్ 2022లో 51,773 యూనిట్లను సేల్ చేస్తే 2023 మొత్తం సంవత్సరంలో వీళ్ళు 104,336 యూనిట్లను సేల్ చేశారు. వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి 102%. ప్రస్తుతం ఏథర్కి 12% మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఇక ముందు కూడా మంత్లీ సేల్స్ లిస్ట్లో ఏథర్ 3rd పొజిషన్లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గానే ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 20,000 రూపీస్ ప్రైస్ కట్ అయితే చేసింది. 110,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి అక్కడ అదొక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 2nd ప్లేస్లో టీవీఎస్ ఐక్యూబ్ ఉంది. టీవీఎస్ వాళ్ళు 2022లో 47,185 యూనిట్లను సేల్ చేస్తే వీళ్ళు 2023లో ఏకంగా 166,287 యూనిట్లను అయితే సేల్ చేశారు. టీవీఎస్ ఐక్యూబ్ యొక్క ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి 252%. ప్రస్తుతం వీళ్ళకి 19% మార్కెట్ షేర్ అయితే ఉంది. టీవీఎస్ వాళ్ళు మార్కెటింగ్ చేసినా చేయకపోయినా, సర్వీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ బ్రాండ్ వాల్యూతో వాళ్ళ స్కూటర్లు అయితే సేల్ అవుతాయి. అండ్ 1st ప్లేస్లో ఓలా అయితే ఉంది. ఓలా 2022లో 109,382 యూనిట్లను సేల్ చేస్తే ఈ 2023 టోటల్ ఇయర్లో వీళ్ళు 2,65,995 యూనిట్లను అయితే సేల్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి 143%. అండ్ ఓలాకి ప్రస్తుతం 31% మార్కెట్ షేర్ ఉంది. అంటే ఒక మంత్లో 100 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముడైతే దాంట్లో 31 వెహికల్స్ ఓలా స్కూటర్సే ఉంటాయి. సో చూసారుగా, మరి ఈ 2023 ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ లిస్ట్లో టాప్ 10లో ఉన్న కంపెనీస్ అయితే ఇవే అన్నమాట. సో మీరు కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని కొందామని డిసైడ్ అయితే ఈ టాప్ 10 లిస్ట్లో ఉన్న కంపెనీస్ నుండి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకి సర్వీస్ నెట్వర్క్ కానివ్వండి, సేల్స్ నెట్వర్క్ కానివ్వండి, వాళ్ళ కస్టమర్ ఎక్స్పీరియన్స్, బండ్ల క్వాలిటీ అనేది బాగుంటుంది. ఈ టాప్ 10 లిస్ట్కి మించి వేరే బండ్లని కొనకపోవడానికి మీరైతే ట్రై చేయండి. మరి టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.